ఈ కాలంలో అందరూ చదువుకున్న వాళ్ళే, అందరికీ తెలివితేటలు ఉన్నాయి. మనకి అందరికీ కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి. కానీ మనలాగానే సామాన్యురాళ్ళ మాటలు నమ్మేసి నువ్వే అమ్మవారివి, నువ్వే గవ్వలు వేసి మా జాతకాలు చెప్పు అని చెప్పేసి సూపర్ చాట్లలో డబ్బులు వేసేసి అమ్మ నాకు ఈ పని అవుతుందా, అమ్మ నాకు కొడుకు పుడతాడా, అమ్మ నేను బిజినెస్ ఇక్కడే ఉంచాలా వద్దా, అమ్మ నేను ఇల్లు కట్టుకుంటానా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఆవిడని అడుగుతున్నారు. కానీ అవతల చెప్పేవాళ్ళు కూడా మనలాంటి సామాన్యులని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే కష్టాల్లో ఉండి ఏదో ఛానల్ పెట్టుకుని బతుకు తెరువు కోసం చేసుకుంటున్నామని స్వయంగా వాళ్ళు చెప్తుంటే అయినా కూడా అమాయకంగా ఆవిడే మొత్తం మన జీవితాలను మార్చేస్తుంది, అమ్మవారు మొత్తం ఆవిడలోనే ఉందని అమాయకంగా ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏకంగా మొత్తం ఆవిడ ఇంటికే లైన్ కట్టేశారు. పూనకాలు వస్తున్నాయని చెప్తున్నారు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి గవ్వలు వేయించుకుని ప్రశ్నలు జాతకాలు అడిగి చెప్పించుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మనం కష్టాన్ని నమ్ముకోవాలి, మన ప్రయత్నాన్ని నమ్ముకోవాలి. అంతేగాని అవతల వాళ్ళు చెప్పే మాటలు మాత్రం నమ్ముకోకూడదు. భగవంతుడిని నమ్ముకోండి, చక్కగా మీ కష్టాలుంటే భగవంతుడికి చెప్పుకోండి. ఇలాగా మోసం చేసే వాళ్ళని మాత్రం నమ్మద్దని 1కి 4 సార్లు చెప్తున్నా కూడా పిచ్చిగా నమ్మేసి డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే తెలుసుకోండి, ఇవన్నీ మోసమని గ్రహించండి.